రైట్. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో శ్వేతపత్రం అంటూ రెండు పత్రాల గురించి మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మరి శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మరి దానికి పోటాపోటీగా కేటీఆర్ గారు కూడా ఒక ప్రత్యేక సమావేశాన్ని పెట్టి శ్వేతపత్రం అంటూ మరొక పత్రాన్ని మొత్తానికి ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తానికి రాష్ట్ర ప్రజలు శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం అన్న అంశాన్ని మరి ఆసక్తికరంగా ఎంతో ఒక ఆసక్తికరమైన అంశంగా తీసుకొని దాని గురించి మరి చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి త్వరలోనే మరి మేము పడగొట్టి మేమే మళ్ళీ సంపాదిస్తాం, అధికారాన్ని సంపాదిస్తామంటూ కూడా బేరస్ చెప్తున్నమాట. అయితే ఇదే అంశం మీద శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం అనే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు మాజీ ఎంపీ, మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే, మరి అన్ని రాజకీయ ధురంధరులుగా ఉన్న ఎంవి మైసూర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. మైసూర్ రెడ్డి గారు నమస్తే అండి. బాగున్నారండి? రైట్ అండి. రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరి ఒక 5 దశాబ్దాలకు పైగా మీ యొక్క అనుభవం కలిగి ఉంది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. అదేవిధంగా దానికి పోటాపోటీగా కేటీఆర్ గారు కూడా శ్వేతపత్రం అంటూ మరొక పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండు పత్రాలని చూస్తూ ఉంటే, ఈ రెండు రిపోర్ట్స్ చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకంత ఆశ్చర్యానికి, ఒకంత ఏమంటారు దానికి సంబంధించిన అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. మీరేమంటారు శ్వేతపత్రం మీద? శ్వేతపత్రం అంటే మామూలుగా ప్రభుత్వాలు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాయి. ఈ ఖర్చు, వ్యయం చేసి ఆదాయము, వీటిని గురించి అప్పులు, ఇవన్నీ గురించి శ్వేతపత్రం రిలీజ్ చేసినారు. సహజంగా ప్రభుత్వానికి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు ప్రభుత్వం ప్రకటించడం అది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడే కాదు, ఎక్కడైనా చేస్తుంటారు. అంటే వాస్తవాలకు వివరించుతారు. వివరించినప్పుడు 1,00,000 కోట్లు అప్పులు ఉన్నాయి, 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తేల్చినారు. అందులో ఖర్చు పెట్టిందంతా దుబారైంది. ఇలాంటి విషయాలన్నీ ఎన్నో ప్రతి శాఖకు సంబంధించిన విషయాలన్నీ వివరించడం జరిగింది శ్వేతపత్రంలో. అసెంబ్లీ వేదికగానే దాన్ని విడుదల చేయడం జరిగింది. విడుదల చేసినప్పుడు ఎందుకు అంటే సామాన్య జనంకు అప్పులనే తెలికి రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో అప్పు ప్లస్ వడ్డీ కట్టడానికే సరిపోతుంది. మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ఉండవు. కాస్త కూస్త మిగిలిన డబ్బంతా సంక్షేమ కార్యక్రమాల మీదనే ఖర్చు పెడతారు. అభివృద్ధి అయితే కుంటుపడుతుంది అనేది జగమెరిగిన సత్యం. అది మోతాదు మించి సంక్షేమ కార్యక్రమాలు. ఇప్పుడు ఒకవేళ అభివృద్ధి కుంటుపడుతుంది అన్నది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం ఒప్పుకుంటుందంటారా? అదే కదా చెప్పింది శ్వేతపత్రంలో, అదే చెప్పారు. కాకపోతే సంక్షేమ కార్యక్రమాలకు నేను పూర్తి విరుద్ధం కాదు. ఓకే. ఎందుకంటే పన్నుల విధానం చూస్తే మొత్తం పన్నులు ధనికులు ఒకటే కడతారు, పేదవారు ఒకటే కడతారు. వాస్తవానికి ధనికులు కట్టేది ఇన్కమ్ ట్యాక్స్, అది కేంద్ర ప్రభుత్వానికి పోతుంది రండి. కేంద్ర ప్రభుత్వం నుంచి కస్టమ్స్ డ్యూటీ అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఉంటే అవి కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి. సెంట్రల్ జిఎస్టీ అని పెట్టినారు ఇప్పుడు, అది కేంద్ర ప్రభుత్వానికి పోతుంది. వాళ్ళకు వచ్చిన ఆదాయంలో 40% రాష్ట్రాలకు పంచుతున్నారు. మిగతాది వాళ్ళ డిఫెన్స్, ఇతర అవసరాలకు వాళ్ళు వ్యయం చేస్తుంటారు. ఈ స్టేట్ జిఎస్టీ అనేది రాష్ట్రానికి వస్తుంది. రిజిస్ట్రేషన్లు, మోటార్ అవన్నీ తక్కువలేండి, నామినల్. ఒక విధంగా చూస్తే 21-22 సంవత్సరం బడ్జెట్ చూసినప్పుడు వాస్తవాలు వస్తాయి కదా, యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి. యాక్చువల్ అకౌంట్స్ చూస్తే దాదాపు 1,24,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఆదాయం వస్తుంది. ఆదాయానికి తగ్గట్టు అభివృద్ధి జరగలేదనేది శ్వేతపత్రం రిలీజ్ చేసింది. వచ్చిన దాంట్లో చాలా మటుకు అప్పులు కట్టను, అప్పులకు వడ్డీలు కట్టను సరిపోతుంది. మిగతా సంక్షేమ కార్యక్రమాలు సరిపోతుంది. ఈ అభివృద్ధి కంటూ నామమాత్రం జరిగింది, అభివృద్ధి జరగలేదు అనేది వాళ్ళు శ్వేతపత్రంలో రిలీజ్ చేసిన దాంట్లో ఉన్న ప్రధానమైన అంశం. దానికి శ్వేతపత్రం అని బీఆర్ఎస్ పార్టీ కూడా రిలీజ్ చేసింది. శ్వేతపత్రం అంటే కష్టించి చెమటోడ్చి పనిచేసినాము అని. ఇంత పెట్టుబడులు వచ్చినాయి, ఇంత పెట్టుబడులు వచ్చేదానికి క్రియేట్ చేసినాము అని అన్నారు.
కానీ 10 సంవత్సరాల పాలనలో ఎక్కువ సంక్షేమానికే సరిపోయింది కానీ అభివృద్ధి ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు కదా. వచ్చినా అవి అరకొరగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, నీటి వనరులు తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు అది దాదాపు దానికి ఖర్చు పెట్టిన వ్యయానికి చూసుకుంటే ఇప్పుడు 1,00,000 ఎకరాలకు మాత్రమే నీటిపారుదల సౌకర్యం కల్పిస్తుంది. ఈ మిగతా ప్రాజెక్టులన్నీ గతంలో ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టినవే కానీ మీ కొత్తవి ఏం లేదు. శ్రీరామ్ సాగర్ కానీ, తర్వాత జురాల ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కానీ ఎక్కువ వాటి కిందనే నీటిపారుదల సౌకర్యం ఉంది కానీ దీని కింద సౌకర్యం లేదు. దానికి తోడు మేడిగడ్డ కుంగిపోవడంతో దాని మీద పలు విమర్శలు రావడం మొదలుపెట్టాయి. నాసిరకంగా పనులు జరిగినాయని, డిజైన్లో తప్పులు ఉన్నాయి అని చెప్పి రకరకాలుగా వస్తున్నాయి వార్తలు. రోడ్లు చూస్తామంటే ఏం పెద్ద రోడ్లు కూడా అభివృద్ధి కాలేదు. రహదారులు కూడా పాతవే ఉన్న రోడ్డే ఉన్నాయి. మరి అంటే ఇంత మాత్రానికే శ్వేతపత్రం అంటూ విడుదల చేయడం ఎలా తీసుకుంటారు దీన్ని? స్వేదము అని అంటే కష్టపడి పనిచేసినామని చెప్పేదానికి శ్వేతపత్రం అని అన్నాను. దాన్ని ప్రజలు అంత గుర్తించరు. ఎందుకంటే ప్రతిపక్షానికి ఆ సౌకర్యం లేదు, ఆ సౌలభ్యం లేదు. ప్రకటించేదేం ప్రకటించచ్చులేండి, పత్రికలు పెడతారు, పత్రికా సమావేశంలో వివరిస్తారు కానీ దానికి అంత శాంక్టిటీ ఉండదు. అసెంబ్లీలో శ్వేతపత్రం అంటే శాంక్టిటీ వస్తుంది. దానికి శాంక్టిటీ వస్తుంది. ఇంత అభివృద్ధి జరగలేదనేది వాళ్ళ వాదన. ఈ అభివృద్ధి మేమేదో ఇంత పెట్టుబడి ఖర్చు పెట్టి ఇంత పనులు చేసినామని చెప్పి శ్వేతపత్రంలో చెప్పినారు. కానీ అది వాస్తవాలకు కొంచెం దూరంగా ఉన్నట్టు కనపడుతుంది. అందువల్ల ప్రజలు శ్వేతపత్రంలో ఉన్నట్టే స్వీకరించుతారు కానీ శ్వేతపత్రంలో పెద్ద స్వీకరించరు. రైట్. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు 7 గ్యారెంటీలు అంటూ తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. మరి ఈ పథకాలకు ఒకవేళ మోకాలడ్డే అవకాశం ఉందంటారా? అంటే అప్పులు అంత ఉన్నాయి కాబట్టి మేము ఎలా చేయగలమంటారు? రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఎలా ఉండబోతుందంటారు? అంటే చెప్పారు 6 హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామంటున్నారు. అంటే రెవెన్యూ పెరుగుతుంది అనుకోండి. రెవెన్యూ పెరిగినప్పుడు కొంచెం పథకాలకు అడ్జస్ట్ చేసేదానికి ఒక అవకాశం ఉంటుంది. చేయొచ్చు కొంత మేరకు హామీలు ఉంటేనే ఉంది కదండి. పిండి కొద్ది రొట్టె అంటూ పిండి ఉంటేనే దాని కొద్ది రొట్టె చేస్తారు. మరి ఇప్పుడు ఖజానా మాత్రం ఇప్పుడు అప్పుల్లో ఉంటే ఎలా దీనికి ఖర్చులు? ఇప్పుడు అంటే ఇప్పుడు నేను 21, 22 చెప్పాను. 22 బడ్జెట్ 1,20,000 కోట్లు ఉన్నది. అది పెరుగుతుంది కదా. పెరిగినప్పుడు దీనికి అడ్జస్ట్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డట్లుగా అనిపిస్తోంది, బయటకు వినిపిస్తుంది. ఏంటంటే మేము ఇచ్చిన హామీలు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేయాలంటే ఖజానాని నింపాలి అని. ఖజానా నింపేందుకు ప్రధానంగా ఇప్పుడు ఉన్న అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు రాష్ట్రంలో? ఖజానా నింపేదానికి అదనంగా పన్నులు వేసేదానికి లేదు. ఈ జిఎస్టీ వల్ల రావాల్సిందే. కాకపోతే అది సంవత్సరం పెరుగుతుంటుంది. కాబట్టి అమలు చేసేదానికి వాళ్ళు కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి ఉంటారు కదా ఫైనాన్షియల్గా. ఇప్పుడు ఉండే స్కీములను బేరీజ్ వేసుకొని ఈ స్కీములకి ఇంత అమౌంట్ అవుతుంది, చేయగలమా లేదా అనేది కొంచెం ఫైనాన్షియల్గా చేస్తున్నారులేండి. ఇటీవల కాలంలో పూర్వం మాదిరి హామీలు ఈ ఖజానాలో ఉన్న రెవెన్యూ చూసుకోకుండా చెప్పడం లేదు. చూసుకొని చెప్తాంటారు కాబట్టి కొంత మేర అమలు చేసే అవకాశం ఉంటుంది. రైట్. మరి ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మనం చూసాం. మరి ముఖ్యంగా మరి బీఆర్ఎస్ 5,000 ఇస్తామంటే వీళ్ళేమో 6,000 ఇస్తామని, వాళ్ళు 10,000 ఇస్తామంటే మేము 15,000 ఇస్తామని పోటాపోటీగా చేసిన పరిస్థితి. ఇప్పుడు వారు చేసిన హామీలు ఏవైతే ఉన్నాయో మరి అదే స్థాయిలో పూర్తిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? లేకపోతే దీన్నే బూచుకు చూపించి ఒకవేళ వెనక్కి తీసుకొని కొంత టైం తీసుకునే అవకాశం ఉందా కాంగ్రెస్? అంటే తీసుకునేదానికి అవకాశం ఉండదు. చెప్పినారు 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. కాబట్టి 1 by 1 చేస్తారనుకుంటాను. చేసినప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి కొద్ది సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆదాయం అదనంగా వేసేదానికి ఉండదు. ఈ జనరల్గా పెరుగుతుందిలేండి. మనం చూస్తే ఒకప్పుడు 3 ప్రాంతాలు ఉండే ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆదాయం వచ్చి 50 కోట్ల రూపాయలు. 50 కోట్ల నుంచి 83లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయినాటికి అది 800 కోట్లు అయింది.
మళ్ళీ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 కోట్లకు పోయి మళ్ళీ మేము కూడా అధికారంలోకి కాంగ్రెస్ వచ్చినాం. అప్పుడు మేము మంత్రిగా కూడా ఉంటుంది. అప్పుడు లాస్ట్కు 1800 కోట్లు 94 దిగిపోయిన నాటికి. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినాక వ్యాట్ని ఒక సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు ఆయన దిగిపోయే నాటికి అది 1800 నుంచి 35,000 కోట్లకు పెరిగింది రెవెన్యూ. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినాడు. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు అది 70,000 కోట్లకు పెరిగింది. ఇప్పుడు 21-22 అంచనాలు చూస్తే, బడ్జెట్ అంచనాలు, యాక్చువల్ అకౌంట్ చూస్తే 1,20,000 కోట్లు ఉంది. అది పెరగచ్చులేండి, ఇంకా కొంచెం పెరుగుతుంది. పెరిగినప్పుడు వీటికి అడ్జస్ట్ చేయాల్సింది ఉంటుంది. కొంచెము వీటిల్లో తగ్గించి ఇది యాడ్ చేసుకొని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు కూడా అప్పు చేయాల్సిందే వస్తుంది తుదకేమో. రైట్. ఇప్పుడు అంటే మనం ఒక కుటుంబాన్ని ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే ఎంతైతే ఆదాయం వస్తుందో ఆదాయంలోనే మన ఖర్చులను మలుపుకునే అవకాశం ఉంటుంది ఒక కుటుంబంలో. ఇప్పుడు అదేవిధంగా మరి ఇప్పుడు రాష్ట్రం కూడా కుటుంబం అనుకుంటే ఎంత ఆదాయం వస్తుందో అందులోనే సర్దుకునే అవకాశం ఉంటుంది కదా. ఆ సర్దుబాట్లకి కాంగ్రెస్ సై అంటుందంటారా? అదే చెప్తున్నాను కదా, కుటుంబం అంటే మీరు కుటుంబానికి ఆదాయం వచ్చి నీకు ₹1,00,000 ఆదాయం వస్తుంది అనుకోండి, 90,000 ఖర్చు పెడితే 10,000 మిగులుతుంది. అది మిగులు బడ్జెట్ అంటారు. నీకు ₹1,00,000 ఆదాయం వచ్చినప్పుడు 10,000 ఖర్చు పెట్టినప్పుడు అప్పుగా మిగులుతా పోతుంది. అప్పు ప్లస్ వడ్డీలు అయ్యేతలకి అది రాశి మాదిరి పెరుగుతుంది. ఈడ కూడా రాష్ట్రంలో అంతే, ఆదాయం నీకు వస్తుంది, దాన్ని చూసుకొని వనరులు అడ్జస్ట్ చేసుకుంటా పోతే కనుక ఇబ్బందికరంగా ఉండదు. అంతకు మించి అప్పులు చేస్తేనే ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే వచ్చిన ఆదాయంలో దాదాపు అప్పులకు వడ్డీలు కట్టను సరిపోతుంది. అందువల్ల ఇది కొంచెం ఇటీవల కాలంలో పార్టీలు వర్కౌట్ చేస్తున్నారులేండి. ఆదాయం ఎంత వస్తుంది, ఈ స్కీములకి ఎంత ఖర్చు అవుతుంది అని వర్కౌట్ చేసింటారు. కాబట్టి కొంతమేరకు అడ్జస్ట్ చేయొచ్చు. అంటే 100కి 100% చేస్తారని చెప్పను, ఒక 80%-90% వరకు చేయగలరు. ఓకే అండి. మరి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అంటూ మరి మహాలక్ష్మి పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి ప్రారంభించి ఇప్పటికే ఒక 10 రోజులు 7 రోజులు అవుతుంది. ఇప్పటికే మరి కోట్లాది రూపాయలు మరి ఖర్చుగా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ పథకం ఇలాగే కంటిన్యూ చేస్తూ మరి ఆర్టీసీకి చెల్లించాల్సిన అమౌంట్ని చెల్లించగలిగే స్థితిలో ఉంటుందంటారా కాంగ్రెస్, లేదా పథకాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? ప్రజలు అట్లా అడుగుతున్నారు, ఏమంటారు? అంటే పథకం ప్రకటించిన తర్వాత పథకాలను వెనక్కి తీసుకోలేరు. ఇప్పుడు ఆర్టీసీ అయితే వాళ్ళ టికెట్లు ఇష్యూ చేసిన దాన్ని బట్టి వాళ్ళ మొత్తం ఎంత అవుతుందో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది ఉంటుంది. గ్రాంట్ రూపంలో ఇస్తారు. ఆర్టీసీకి అయితే నష్టం ఉండదు, కానీ ప్రభుత్వానికైతే ఖర్చు వస్తుంది. గ్రాంట్ రూపంలో ఇస్తానాల్సింది. ఇవ్వకపోతే ఆర్టీసీ సంస్థ కుంటుపడిపోతుంది. ఇప్పుడు ఆర్టీసీకి ఒకవేళ గవర్నమెంట్ సంస్థ అయినా కానీ పూర్తిగా ఇప్పుడు గవర్నమెంట్ నడపడం, అది ఒక కార్పొరేషన్ మాదిరి ఏర్పాటు చేసినారు. కార్పొరేషన్ వాళ్ళ ఆర్థిక వనరులు, వాళ్ళ సమీకరణలు వాళ్ళు సపరేట్గా ఉంటాయి. వీళ్ళు టికెట్ ఇష్యూ చేయమని ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసినప్పుడు దాని అకౌంట్స్ వాళ్ళకు ప్రొడ్యూస్ చేసి గ్రాంట్ రూపంలో తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు అప్పులు మీరు చెల్లిస్తూ ఉంటే బ్యాంకుకి కట్టకండి, పలానా రోజులు మాత్రమే కట్టండి, నేను అధికారంలోకి వస్తాం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ చెల్లింపులు తాత్కాలికంగా ఆ కొద్ది రోజులకు ఆగిపోయాయి కాబట్టి ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన పైసలు కూడా ఆగిపోయినాయి కదా, దాని మీద ఎలా తీసుకోవచ్చు? ప్రభుత్వం ఆదాయం ఆగిపోతే అది వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఒకవేళ ప్రభుత్వాలు మారినా అదేమో కంటిన్యూస్గా ప్రభుత్వానికి వస్తుంటుంది. వచ్చినప్పుడు ఆ పథకాల నుంచి అడ్జస్ట్ చేస్తారు అమౌంట్. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్కన ఖజానాన్ని సరిచేసుకుంటూనే, ఖజానాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తూనే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసే ప్రయత్నం చేస్తూనే మరి అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ని కూడా కట్టడి చేయాల్సి ఉంటుంది. రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందంటారు కాంగ్రెస్కి? అంటే కట్టడి చేసే అవసరం ఏముంది? ప్రతిపక్షం అనేది ఉంటుంది. వాళ్ళు శాసనసభను ఉపయోగించుకుంటారు, వాళ్ళు పత్రికలను ఉపయోగించుకుంటారు, వాళ్ళు చేసి విమర్శ చేస్తుంటారు. వీళ్ళు పెర్ఫార్మెన్స్ని బట్టే ప్రభుత్వం మీద సంతృప్తి అసంతృప్తి అనేది ఉంటుంది. జనరల్గా ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్నప్పుడు అసంతృప్తి అనేది నీడమాదిరి వస్తుంటుంది.
ఆ నీడ ఎంత తక్కువ ఉండాలనో అది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన అమలు నుంచి వెనక్కిపోయేదానికి ఉండదు. ఆ అమలు చేయాల్సిందే ఉంటుంది. కాకపోతే వీళ్ళు కూడా కొద్ది అప్పులు చేయాల్సింది వస్తుంది. రైట్ అండి. మరి దశాబ్దాలు అంటే మరి ముఖ్యంగా మీకు 5 దశాబ్దాలు 6 దశాబ్దాలు రాజకీయ అనుభవం ఉంది. మరి కాంగ్రెస్ అనగానే కవర్ల సంస్కృతి, ఢిల్లీలో ఏం చెప్తే అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ వెలుగుతుంది అన్న ఒక నానుడి ఉండనే ఉంది. మీరు రాజశేఖర రెడ్డి గారికి పరిపాలన చూశారు, టీడీపీ హయాంలో జరిగిన పరిపాలన చూశారు, అంతకుముందు చూశారు కదా. ఇప్పుడు ఏం జరగబోతుంది? కాంగ్రెస్ ఒక ట్రెండ్ స్టాండ్ మారబోతుంది అంటారా? అంటే ఈ రీజనల్ పార్టీలో ఒక సౌలభ్యం ఉంటుంది. ఈ నేషనల్ పార్టీ అనేసరికి కొంత హైకమాండ్ అనేది ఉంటుంది. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ నేషనల్ పార్టీస్ ఉండేవి. వీళ్ళు చేసే పనులు వాళ్ళ దృష్టికి తీసుకోవాల్సింది ఉంటుంది. వాళ్ళు ఇట్ట చేయండి అట్ట చేయండి అని డైరెక్షన్స్ ఇవ్వరు జనరల్గా. ఏదో ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం, ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నాం, ఇది చేయబట్టబోతున్నాం అని అడుగుతారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. వాటిని క్లియర్ చేయాల్సింది ఉంటుంది. పరిపాలన అనేతలకి ఇక్కడ కొంచెం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి నేషనల్ పార్టీస్లో. రీజనల్ పార్టీస్ వచ్చేసరికి అంటే బీఆర్ఎస్ కానీ ఏదైనా కానీ టీడీపీ కానీ రీజనల్ పార్టీస్ వైఎస్ఆర్సీపీ కానీ ఎన్ని రీజనల్ పార్టీస్ అంటే ముఖ్యమంత్రి ఎవరైతారో ఆయన కనుసన్నల్లోనే అధికారం అంతా చలామణి అవుతుంటుంది. ఈ ముఖ్యమంత్రి పేసులో ఈ ఇటీవల కాలంలో 4-5 సెక్రటరీలు వేసుకుంటున్నారు. ఒక్కొక్క సెక్రటరీకి ఇన్ని శాఖలన్నీ కేటాయిస్తున్నారు. అంటే క్యాబినెట్లో మంత్రులకు శాఖలు కేటాయించినట్టు వాళ్ళు క్యాబినెట్ సెక్రటరీస్ శాఖలు కేటాయిస్తారు. కేటాయించినప్పుడు ఏదైనా సెక్రటరియట్లో కానీ కలెక్టరేట్లో కానీ పని జరగాలంటే అక్కడి నుంచి ఆదేశాలు రావాలి. సీఎం పేసీ నుంచి ఆదేశాలు రావాలి. ఒక విధంగా చెప్పాలనంటే రీజనల్ పార్టీస్ ఎక్కడైనా అధికారంలో మొత్తం దేశం మొత్తం మీద చాలా చోట్ల ఇప్పుడు రీజనల్ పార్టీస్ అధికారంలో ఉంది కదా. ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్ అని అంటాం ఒక మేరకు చెప్పాల్సిందే. అది సీఎంఓ నుంచి ఏ ఆదేశాలు వస్తే అవే పాటించబడుతుంటాయి. నేషనల్ పార్టీ వచ్చేసరికి మంత్రులు కొంచెం స్వతంత్రంగా వ్యవహరించగలుగుతారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. అది తేడా అది ఉంటుంది రీజనల్ పార్టీస్కు నేషనల్ పార్టీస్కు. ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. బీఆర్ఎస్ అనేది రీజనల్ పార్టీ. అదే ఆ పార్టీ నాయకుడు ఏం ఆలోచన చేస్తాడో ఆ ఆలోచన సరళికే పార్టీ కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వంలోకి వచ్చినారనుకోండి చీఫ్ మినిస్టర్ కన్సర్నల్లోనే జరుగుతాయి. అది డెమోక్రసీ తక్కువ ఉంటుంది అక్కడ. ఇక్కడ డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థుల పరిస్థితి కూడా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా తాజాగా వినిపిస్తున్న పరిస్థితి. ఒక 10 రోజుల్లో గ్రూప్ 2 సంబంధించిన ఒక డిక్లరేషన్ మేము చేస్తాం, దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లు కూడా దాదాపు దగ్గరగా మనకి బెల్లు మోగబోతోంది. మరి ఈ క్రమంలో దాని నోటిఫికేషన్ క్రమంలో కాంగ్రెస్ ఒకవేళ ఈ గ్రూప్ 2 సంబంధించి ఆ అంశాన్ని ఆ ఫైల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది అంటూ నిరుద్యోగులు అంటున్నమాట ఎలా తీసుకోవచ్చుంటారు దీన్ని? ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మధ్య కల్లా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ఇచ్చినాక షెడ్యూల్ రిలీజ్ చేసి దానికి లేదు గ్రూప్ 2. ఈ లోపల గ్రూప్ 2కు షెడ్యూల్ ప్రకటించవచ్చు. గ్రూప్ 2 నిర్వహించేదానికి ఇబ్బంది ఏముంది వాళ్ళకు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది ఏం లేదు కదా. అప్పుడంటే ఏదో ప్రశ్న పత్రాలు లీక్ అయినాయని రకరకాల వివిధ ఆరోపణల వల్ల రద్దయింది. అది యంత్రాంగం ఉంది కదా చూసుకుంటారు కదా. కాకపోతే ఎలక్షన్లు అయిపోయినాకనన్నా రిలీజ్ చేస్తారు. అది ఏప్రిలే కదా ఉండేది, అవతల 2 మాసాలే కదా ఉండేది. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి ఇప్పుడు ఏమిటి మనకి బేగంపేటకు సంబంధించి ప్రగతి భవనం ముందు ఉండే కంచెలు మొత్తం బగలగొట్టి బద్దలు కొట్టేసేసి ఆ కంచెని తీసి పక్కన పెట్టి ప్రజా పరిపాలనకు శ్రీకారం చుట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అందరికీ వెళ్ళి ప్రజాపాలన లేకపోతే ప్రజా సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇది గతంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేకపోయారంటారు? కేవలం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఎందుకు వచ్చింది ఆలోచన? చెప్తాను కదా, కొంచెం డెమోక్రసీ తక్కువ ఉంటాయి రీజనల్ పార్టీస్లో. ఈ నేషనల్ పార్టీస్లో ఈ కొంచెం డెమోక్రటిక్గా ఉంటారు ప్రజలు. ఇక్కడైతే రెసిడెంట్స్ అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఇచ్చినారు, మిగతా బంగ్లాలను ప్రజావాణికి వాడుకుంటున్నారు. కానీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వెయిట్ చేసి
వాళ్ళ విజ్ఞప్తి పత్రాలను అందజేయాల్సింది ఉంటుంది. అది కొంచెం ఇబ్బందికరమైన సమస్య. ఇంకా ఉండంగా జిల్లా కలెక్టర్లకు కూడా నిన్న కాన్ఫరెన్స్లో ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లోనే మీరు ఈ అప్లికేషన్స్ కానీ ఈ సమస్యల పరిష్కారం కానీ గ్రామ స్థాయి నుంచే మొదలు పెట్టండి ప్రజావాణిని అని అంటున్నారు. కాబట్టి అప్పుడు కలెక్టరేట్లలో ప్రజావాణి వచ్చినప్పుడు చాలా మటుకు చిన్న చిన్న విషయాలన్నీ అక్కడే సాల్వ్ అవుతాయి. కొంచెం ఏమైనా సాల్వ్ కానిటుంటే ఇక్కడికి వస్తారు. ప్రజలకు ఆ ఇబ్బంది తొలగిపోతుంది. ఇది ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద నుంచి వచ్చి ఆ 2 రోజుల్లోనే కాగితాలు అందజేయాలంటే ఇబ్బంది అవుతుంది. వాటిని సార్ట్అవుట్ చేసి మళ్ళీ జిల్లా ఆఫీసులు పంపించాలంటే టైం తీసుకుంటుంది. కాబట్టి అందుకని జిల్లాలో కలెక్టర్ గారిని చేయమన్నారు. గ్రామ స్థాయిలో కూడా నిర్వహించమన్నారు ప్రజావాణి కార్యక్రమం. అంటే ఇప్పటికే మరి ప్రజలకు సంబంధించిన స్పందనని జిల్లా కలెక్టరేట్లో పరిష్కరించే విధానం ఒకటి ఆల్రెడీ ఉండనే ఉంది కదా. మరి ఆ జిల్లాలలో అవన్నీ కొనసాగుతూ ఉండగా మళ్ళీ ఇప్పుడు ప్రజావాణి పేరేంటే మళ్ళీ ప్రగతి భవన్లో పెట్టడం అవసరం అంటారా అన్నది బయట వినిపిస్తున్న ప్రశ్న. అంటే అది ముఖ్యమంత్రి గారు కానీ మంత్రిమండలి ఎవరైనా కానీ ఇక్కడ తీసుకో ఉంటారు అనుకోండి. అక్కడ సాల్వ్ కాలేదనుకోండి కలెక్టర్ ఆఫీసులో చాలా వరకు సాల్వ్ అయిపోతాయి కదా. సాల్వ్ కాని విషయాలు ఇక్కడికి వస్తాయి. వచ్చినప్పుడు వీళ్ళు దృష్టి కేంద్రీకరించేదానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి పోయినా పని కాలేదు, మళ్ళీ ఎక్కడ పోవాలా? అదే అందుకే ఇక్కడ దర్బార్ నిర్వహించినప్పుడు ఇక్కడ వచ్చి ఇస్తారు. అది పరిష్కారం అయ్యేదానికి కొంచెం దోహదపడుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా సుదూర ప్రాంతాల నుంచి ఒకవేళ హెడ్ క్వార్టర్స్కి వచ్చి హెడ్ క్వార్టర్లో ఇక్కడ మంత్రులను కలిసి లేకపోతే ముఖ్యమంత్రిని గారిని కలిసి వాళ్ళకి ఫిర్యాదులు ఇవ్వడం, వాళ్ళంతా చూసి చేస్తామనడం ఎంత కాలయాపన వ్యయ ప్రయాసాలు ఉంటాయి కదా. ఇవి కాకుండా మీరు చెప్పినట్టు బాగుంది ఏంటంటే ఇప్పుడు ఆ గ్రామ స్థాయిలోనే చూడండి అంటూ, కానీ ఇదంతా జరగాలంటే మెకానిజం చాలా టైం పడుతుంది కదా. అంటే ఏముంటుంది, ఎంఆర్ఓ ఉంటాడు, గ్రామానికి పోతాడు, తీసుకుంటారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ గిరిగిరా తిరగడానికి అలవాటు పడి ఉన్నారు. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పంపిస్తుందా అని ఒకళ్ళ ప్రశ్న నాదైతే అంటే ఆన్సర్ అది మండలం ఆఫీసు పోయేదానికంటే మండలం ఆఫీసులో ఉన్న వాళ్ళు గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రశ్నించే హక్కు ఒకటి వస్తుంది. ఏమైనా ఇన్ని రోజులు అవుతుంది నాది ఎందుకు కాలేదు అని ప్రశ్నించే హక్కు వస్తుంది. ఎంఆర్ఓకి కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు పొద్దున ఊరికి వెళితే అడుగుతారు కదా అని వాళ్ళు జాగ్రత్తగా పనిచేస్తారు. పనిచేసినప్పుడు చాలా సమస్యలు కిందనే జిల్లా లెవెల్లోనే, జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ అయిపోతాయి. ఇంకా కానేటి ఏమన్నా ఉంటే ఇక్కడికి వస్తారు. ఇక్కడ రద్దీ తగ్గుతుంది. అది సౌలభ్యం. మరి నా చిన్నప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ అనగానే సుస్థిరమైన పరిపాలన అందించే ఒక పార్టీ అంటూ నేను విన్నాను. మరి ఇప్పుడు సుస్థిరతకే రాష్ట్ర ప్రభుత్వం కూడా మొగ్గు చూపించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే ఏంటంటే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళకి బలాన్ని పెంచుకుంటూ చాప కింద నీటిలాగా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే సంఖ్యను కూడా పెంచుకుంటూ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతిదీ ప్రశ్నించేందుకు ప్రతిపక్షంగా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మరి వీళ్ళ పోటీ ఎదుర్కొంటూ అటు ఖజానా నింపుకుంటూ మరి వెళ్ళే చతురత రేవంత్ రెడ్డి గారికి ఎంత ఉందంటారు? అంటే రేవంత్ రెడ్డి అని కాదు, మొత్తం క్యాబినెట్ని తీసుకోవాల్సింది ఉంటుంది. ఈ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అన్ని ప్రభుత్వాన్ని పడగొడతామనేది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అవహేళన చేసినట్టు అవుతుంది. అంత సులభంగా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది కానీ పార్టీ వదిలి ఇతర పార్టీలకు వెళ్ళేది ఉండదు. మెజారిటీ తక్కువ ఉందనుకోండి, తక్కువ ఉన్న పాలిస్తారు అనుకుంటాను. 5 సంవత్సరాలు పాలిస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు దాంట్లో. ఇక చివరిగా చెప్పండి, మీరు అంటే 5 దశాబ్దాల నుంచి కూడా రాజకీయంలో ఉన్నారు, అన్ని ప్రభుత్వాలను చూస్తూనే ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్కి 2 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది, తర్వాత మన టీడీపీకి ఇవ్వడం జరిగింది, తర్వాత ఇట్లా వచ్చింది. ఇప్పుడు 9 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ 5 ఏళ్ళు ఇవ్వబోతుందా ప్రభుత్వం, ఆ యొక్క ప్రజలు, లేకపోతే వీళ్ళని కూడా 10 సంవత్సరాల వరకు తీసుకెళ్తారు? అంటే వీళ్ళ ట్రెండ్ ఎలా ఉందంటే అట్ట కాదు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ అభివృద్ధి ఏం చేస్తారు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారు, ప్రభుత్వ పనితీరు మీద ఆధారపడి వచ్చే 5 సంవత్సరాలది తీర్పు ఉంటుంది. ఇప్పుడే ఏం చెప్పలేం కదా. 5 సంవత్సరాలు అంటే మొన్న వచ్చి కుర్చీలో కూర్చుంటున్నారు, ఇది బాగలేదు అది ఒక్కొక్క 2-3 సంవత్సరాలు పోయినాకైతే అంచనా వేయచ్చు వీళ్ళ పనితీరు ఎట్టుంది, వీళ్ళు మళ్ళీ రాలేరా అనేది. అది ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయితే అంచనాలు వేయచ్చు, కానీ ఇప్పుడు వేసేదాన్ని. మరొక ప్రశ్న అండి, ఇప్పుడు మరి బీఆర్ఎస్ హయాంలో
పాత సెక్రటేరియట్ని కొలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వచ్చిన 4-5 రోజుల్లోనే హైకోర్టు భవనం ఇక్కడ కాదు, మేము 100 ఎకరాలు అక్కడ రాజేంద్ర నగర్లో మేము ఏర్పాటు చేయబోతున్నాం అంటూ ప్రకటన చేయడం ఎలా తీసుకోవచ్చుంటారు ఇవి? అంటే ఇప్పుడు సెక్రటరేట్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి సెక్రటరేట్ అది, అంటే 3 ప్రాంతాలకు కలిపి సెక్రటరేట్గా ఉన్నది. అది ఇప్పుడు తెలంగాణ ఒకటే అయింది కాబట్టి ఆ సెక్రటరేట్ దాని అనవసరంగా దాన్ని కూల్చేసి మళ్ళీ భవనం కట్టడం అంటే ప్రజాధనాన్ని వృధా చేయడమే కదా. ఇక్కడ హైకోర్టు విషయం తెలియక ఆ బిల్డింగ్లు పాతపడిపోయినాయి. వాళ్ళ నుంచి కూడా న్యాయ వ్యవస్థ నుంచి కూడా మాకు బిల్డింగ్లు కావాలనే ఒక అర్జీ ఉంది, తపన ఉంది, రిక్వెస్ట్ ఉంది. కాబట్టి అది వేరు సమస్య, ఇది వేరు సమస్య. దాన్ని ఒక రకంగా చూసేదానికి లేదు. ఇది అవసరానికి మించి సదుపాయాలు ఉన్నాయి ఈ సెక్రటరేట్లో. ఇప్పుడు దాని ఊరికినే కూల్చినారు, వీళ్ళు భవనం కట్టినారు అనేదే కదా. సిటీలోనే అభివృద్ధి ఉంది కానీ పక్కన లేదు పల్లెల్లో అనేది. ఇక్కడ హైకోర్టు విషయం వచ్చి తెలియక బిల్డింగ్ల యొక్క సామర్థ్యం కూడా లేదు, అవి పాతబడిపోయినాయి. వాళ్ళ నుంచి కూడా అర్జుంది కాబట్టి ఇది వేరు సమస్య, అది వేరు సమస్య. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో చేసిన అమరజ్యోతుల ఏమిటంటారు, అమరవీరుల జ్యోతి అంటూ ట్యాంక్ బండ్ దగ్గరే కట్టడం ఒకటి, అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ ఎరెక్ట్ చేయడం, ఈ రెండు ఎలా తీసుకొచ్చుంటారు? ఈ ఖర్చు యాక్చువల్గా ఓటర్గా మాకు అమరజ్యోతికి ఒకటి సంబంధించి ఒకటి కట్టండి అని అప్పుడు అడగలేదు బీఆర్ఎస్ని. అంబేద్కర్ గారి స్టాట్యూని ఏర్పాటు చేయండి అంటూ కూడా, అంటే కొన్ని కులాలు మాత్రం అడిగిన పరిస్థితి, అందరూ అడగలేదు కదా, అందరూ ఓటర్లు అడగలేదు కదా. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అన్న విషయాన్ని పక్కన పెడితే అడగకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం 2 కట్టింది కదా, ఎలా తీసుకోవచ్చుంటారు? అంటే అవి ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళలో ఒకరు ప్రముఖులు. ఒక విగ్రహం పెడతా అంటే కనుక ఎవరు కూడా దాన్ని విమర్శించలేము. అవసరం ఉందా లేదా అనేది కాదు, రాజ్యాంగ నిర్మాతను గౌరవించినట్టు అనుకోండి, అది వేరు సమస్యలేండి. దాని గురించి ఎవరు మేము అనలేము దాని గురించి. ఇక చివరిగా అండి, మరి ఇప్పుడు రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజల యొక్క సంక్షేమం ఎలా ఉండబోతుందంటారు మీ అనుభవంలో? అంటే సంక్షేమ కార్యక్రమాలు అనౌన్స్ చేశారు కదా, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి రకరకాల చేయాలి కదా, అమలు చేయగలుగుతారు అంట. చేయలేకపోయేటి ఏం చెప్పరు. ఇప్పుడు రెవెన్యూ చూసుకుంటున్నారు, అమలు చేయగలుగుతారు అనుకుంటాను. మీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటారు ఒక సీనియర్ పొలిటీషియన్గా? జనరల్గా వాళ్ళు చేసే కార్యక్రమాలు చేయబోతారా లేదంటే వీలున్న కాడికి చేయగలుగుతారు అని చెప్తున్నాను. అది రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ అండి. రైట్, మరి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్యారంటీలను ప్రకటించడం జరిగిందో ఆ గ్యారంటీలను సమర్థవంతంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ వెళ్తే మరి గత ప్రభుత్వాలే కాకుండా మరి కొత్త ప్రభుత్వంగా ఏర్పడిన కాంగ్రెస్కు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉందంటూ కూడా మరి విశ్లేషకులు, అదేవిధంగా సీనియర్ పొలిటీషియన్ అండ్ మరి 5 దశాబ్దాల కాలం నుంచి కూడా రాజకీయ పరిణామాలను దగ్గరుండి చూస్తున్న ఎంవి మైసరెడ్డి గారు చెప్పిన మాట.